సంబంధించి ఆయన బినామీల ఆస్తులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే ఆయన తెర మీద తీసుకొచ్చారు. 10 కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ కారు మనోహర్ తన బినామీతో కొనుగోలు చేయించారని, దీన్ని హైదరాబాద్లో పార్కింగ్ స్థలంలో ఉంచుతున్నారని కూడా చెప్పారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో మనోహర్ చెప్పాలని చెప్పి తాజాగా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు జనసేన నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయరని, ఈ బాధ్యతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబే చేస్తారంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని కూడా టీడీపీ ఆఫీస్ నుంచే వీళ్ళు మొత్తం జన సైనికులను కూడా, అంటే జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 21 స్థానాల్లో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు గారే గైడ్ చేస్తున్నారట. అంటే చంద్రబాబు గారి చెప్పినట్టే ఇప్పుడు జనసేన పార్టీ మొత్తం నడుస్తుంది అనేది వాస్తవానికి. అది ఇప్పుడు నడుస్తుందా? పోతిన మహేష్ బయటకు వచ్చిన తర్వాత మొదలైందా? అంతకుముందు నుంచే మొదలైందా? ఎప్పటి నుంచి? అంటే ఒకప్పుడు పోతిన మహేష్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బాబు గారు చెప్పినట్టు విని నడిచినట్టే కదా దాని అర్థం అంతకుముందు వరకు. కాకపోతే అప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు బయట